హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఫుడ్ హోమ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఎండునెత్తళ్ళు కర్రీ అండి. దాంట్లోకి నేను కోడిగుడ్డును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి, అల్టిమేట్ అంటే నమ్మండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో చూసేసేయండి. దీనికి ఎండునెత్తళ్ళు, కోడిగుడ్లు, వంకాయలు, ఒక టమాటా సరిపోతుందండి, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మనకి ఎంత కావాలంటే తీసుకోవచ్చండి. ఇకపోతే ఈ ఎండు నెత్తలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఈ కోడిగుడ్లని పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టేసుకుందాం. కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు ఈ చిన్న టిప్ని పాటిస్తే గుడ్డు పగలకుండా చక్కగా బాయిల్ అయిపోతుందండి. కళ్ళు ఉప్పుని కనుక మనం ఉడకపెట్టేటప్పుడు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత కొద్దిగా సైడ్కి అలా పెట్టి ఉంచితే కోడిగుడ్డు పగలకుండా తొందరగా కూడా ఉడికిపోతుందండి. తర్వాత ఈ ఎండు నెత్తలని ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇవి శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం పేషెన్స్గా చేయాలన్నమాట, అంటే ఓపిక్గా. ఎందుకంటే ఇది చేసేటప్పుడు చాలా విసుగు అనిపించిన టేస్ట్ మటుకి సూపర్ అంటే సూపర్. ఇదిగో ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసేసుకున్నటువంటి ఈ ఎండు నెత్తలని పక్కకు తీసేసుకొని ఇదిగో ఇలా సపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్నటువంటి ఎండు నెత్తలని వేడి వాటర్లో కనుక, అదే వేడి నీళ్ళలో కనుక మనం క్లీన్ చేసుకుంటే ఇప్పుడు మీరే చూద్దరు ఎంత మురికి వస్తుందో. అంటే ఇదిగోండి ఇలాగనమాట. వేడి నీళ్ళలో ఈ ఎండు నెత్తలను వేసేసుకొని కాసేపు కనుక నానబెట్టారంటే అసలు చాలా తొందరగా క్లీన్ చేసుకోవడానికి మనకి యూజ్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా వేయంగల్లి ఎంత మురికి వచ్చేస్తుందో. ఇంకా 10 నిమిషాల సేపు నానబెట్టేసుకుందాం, పక్కకు పెట్టేసుకుందాం. అప్పుడు ఇంకా తొందరగా క్లీన్ చేసుకోవడానికి మనకి ఉంటుందన్నమాట. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు కట్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి. ఏ కూరకైనా సరే ఉల్లిపాయ కట్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ రుచి తెలుస్తుందండి. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క విధంగా కట్ చేస్తారనమాట. అంటే ఎక్కువ శాతం ఇలాంటి కర్రీస్కి ఇలా కట్ చేస్తే ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా కూరకి వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాం. అప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక ఈ పచ్చిమిర్చిని కూడా నేనైతే ఒక్కొక్క పచ్చిమిర్చిని 3 పీసెస్ కింద కట్ చేస్తానండి. అప్పుడు ఆయిల్లో బాగా వేగుతుందన్నమాట పచ్చిమిర్చి. దీని ద్వారా ఈ కారం కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇకపోతే వంకాయ, టమాటా మటుకు నేను ఒకటే తీసుకున్నానండి. ఈ టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటే ఇది కూడా తొందరగా మగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఏ కూరకైనా సరే ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే ఈ తొందరగా మగ్గిపోవడం వల్ల తొందరగా మెత్తబడిపోయి కూర టేస్ట్ పెరుగుతుంది. చూసారా ఇందాక ఎలా ఉన్నాయి నెత్తళ్ళు, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, చక్కగా క్లీన్ అయిపోయినాయి. ఇకపోతే బ్యాలెన్స్ ఉన్న వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఎక్కకుండా ఉంటాయి. వీళ్ళు పొయ్యి మీద కళాయి పెట్టుకొని 3 నుంచి 4 గరిటెల ఆయిల్ వేసుకొని వేడెక్కగానే 1 టీ స్పూన్ పసుపు వేసానండి. ఈ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కోడిగుడ్లని ఇదిగో ఇలాగా, కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు చిన్న టిప్ అండి, వాటిని చిన్న చిన్నగా గంటు పెట్టి కనుక ఇలా వేయిస్తే కోడిగుడ్డు పేలకుండా ఉంటుంది. రెండోది చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుంది అనమాట. తర్వాత అవి తీసేసి ఈ ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎండు నెత్తళ్ళు ఇప్పుడు ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలండి. ఇదిగో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు ఇవన్నిటిని కూడా ఆల్రెడీ కాగి ఉంది కదా ఆయిల్, అందులోనే వేసుకొని వేగనిచ్చుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి టమాటాని కూడా యాడ్ చేసేసుకుందామండి.
ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాలంటే కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు మగ్గనిచ్చేసుకున్నాక మళ్ళీ మూత తీసేసి ఇంకోసారి బాగా కలిగి తిప్పేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా వంకాయ ముక్కలు, అవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కల్లోకి బాగా కలిసేలాగా కలిగి తిప్పాలండి. ఆయిల్లో ఈ వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. స్మెల్ అది బయటికి పోకుండా ఉంటుంది కాబట్టి కూర ఉదిరిపోతుందంటే నమ్మండి, వాసన గుమగుమలాడిపోతుంటుంది అనమాట ఈ వేగుతున్నంతసేపు. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇంకోసారి కలిగి తిప్పేసేసుకొని, ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి, అలాగే అడుగు పట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది వంకాయ ముక్కలు. ఇప్పుడు మగ్గిన తర్వాత మగ్గాయండి కాబట్టి ఇప్పుడు కారం, ఉప్పు వేసేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి పసుపు వేయకర్లేదన్నమాట. నేను స్పూనున్నర కారం వేసానండి. అంటే కొంతమంది కారం ఎక్కువ టేస్ట్ తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. ఇదైతే అన్ని రకాలుగా సరిపోతుందండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా 4-5 వేసాను కదా, అంతగా ఘాటు ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పేదేనండి, కారం వేసాక మటుకి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేదనుకోండి అడుగు పట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. టేస్ట్ ఉప్పుకు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటామేనండి. వేసుకొని ఇది కూడా బాగా కలిగి తిప్పేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారం ఇవన్నిటికి, ఉప్పు కారం ఇవన్నిటికి పట్టేలాగా బాగా కలిగి తిప్పేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల సేపు మగ్గిన తర్వాత మూత తీసేసుకున్నాక బాగా కలిగి తిప్పుకోవాలండి ఇంకోసారి, ఎందుకంటే అడుగు పట్టకుండా చూసుకోవాలి కాబట్టి. ఎలాంటి కూరైనా ఎంతగా బాగా చేసినా అడుగు పడితే మనకి టేస్ట్ మారిపోతుంది అంతేనమ్మండి. ఇంత కష్టపడి చేసిన దానికి వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్, ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్ నిండగా కాదండి వాటర్ వేసింది, సగం పైన వేసాను అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కలిపేసేస్తాను కాబట్టి, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి మీకు గ్రేవీ టైప్లో రావాలంటే వాటర్ ఇలా ఉండాలి, వాటర్ మాత్రం వేయాల్సిందేనండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిగి తిప్పేసుకొని, అంటే మొత్తం అన్నీ కలిసిపోవాలన్నమాట. ఈ వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ఇవన్నీ కలిసిపోవాలి, కోడిగుడ్డు. తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు, వీటిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, ఇలాంటి కలగలుపు కూరలు అసలు అంతా ఎంత టేస్ట్ ఉండవండి. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు అవునని చెప్పి. ఇప్పుడు దీన్ని 10 నుంచి పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆహాహా గుమ్మగుమ్మలాడిపోతుందంటే నమ్మండి, సూపర్ అంటే సూపర్ అంతే. దీంట్లోకి కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకోవాలి, ఇంకా ఒక పట్టు పట్టేయటమే. ప్లీజ్ అండి మా వీడియోస్కి లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా వీడియోస్కి లైక్ చేయండి. మాకు కూడా సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. మా వీడియోస్కి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.
ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. గుమగుమలాడిపోయేటువంటి వంకాయ ఎండినెత్తల కోడిగుడ్డు కర్రీ రెడీ. సూపర్.